అందరికీ నమస్తే. నేను మీ చందు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. రేపే జంట కాబోతున్నటువంటి స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నటువంటి విజయ్ దేవరకొండ రష్మిక మందనాల పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా పెళ్ళికి రావాలన్నట్టుగా ఆహ్వాన పత్రిక పంపడం జరిగింది. అందుకు అక్కడి నుంచి ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందనాల పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది తన ఆఫీస్ నుంచి. ఈ రకంగా మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి విజయ్ దేవరకొండ రష్మిక మందనాల పెళ్లి శుభాకాంక్షలు, అదేవిధంగా మీరు అష్ట ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి అక్కడి నుండి ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉదయ్పూర్లో ఉన్నటువంటి ప్యాలెస్లో, రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని ప్యాలెస్కి తన స్నేహితులు, తన బంధువులు, కొంతమంది ఆప్త మిత్రులు మాత్రమే అక్కడికి చేరుకున్నారు. మిగతా ఇప్పుడు సినీ చరిత్రలో మనం అంటే సినీ పరిశ్రమలో చూసుకుంటే చాలామంది స్నేహితులు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే అక్కడికి చేరుకోగలిగారు. మిగతా వారందరికీ మార్చి 4వ తారీఖున తాజ్ కృష్ణ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో విందు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రిసెప్షన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. 116 రూమ్లలో అక్కడ చాలా విచిత్రమైనటువంటి మాటలు అయితే అక్కడ నుండి వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఉదయ్పూర్లోని ప్యాలెస్లో అక్కడ 116 రూమ్లు బుక్ చేసిర్రు. అక్కడ వచ్చే వాళ్ళందరికీ సౌకర్యార్థం ఉండాలి అని చెప్పేసి, ప్రైవసీగా ఉండాలి. ఈ పెళ్ళి చాలా ఘనంగా చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ హల్దీ ఫంక్షన్ కూడా ఈ రోజుతోటి ముగియబోతున్నది. ఇక రేపు ఓన్లీ తాళి కట్టడము, మిగతా కార్యక్రమాలు ఇవన్నీ రేపటితోటి మొదలైపోతాయి. ఇక రేపు వివాహ జంట, నూతన జంటగా పరిగణించబడతారు రేపటి నుండి. ఈ విషయంలో చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ మొత్తానికి స్టార్ హీరోయిన్లుగా హీరోగా ఇటు విజయ్ దేవరకొండ, అటు రష్మిక మందనాల వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకు ఉమ్మడిగా ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ బంధువులు వేరువేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కబురు పంపించినప్పటికీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉదయ్పూర్కు చేరుకోవడం జరిగింది. మొత్తానికి పెళ్లి హడావిడిలో బిజీగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండకు సంబంధించి మరో కొండంత అండగా భావించేటువంటి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. కానీ ఈ విషయం పట్ల విజయ్ దేవరకొండ మాత్రం అందరికీ పత్రికలు పంపినట్టుగా, అదేవిధంగా అందరి చూపు తన మీద ఉండే విధంగా చేసినటువంటి హైలైట్ సినిమాలు కావచ్చు, లేకపోతే అదేవిధంగా అందరితో కలుపుకోలే తిరిగే మనిషి విజయ్ దేవరకొండ కాబట్టి విజయ్ దేవరకొండను అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నప్పటికీ ఇప్పుడైతే ట్రెండింగ్గా మారినటువంటి ఒక అంశము, అటు ప్రధాని నరేంద్ర మోడీ గారైతే తన ఆఫీస్ నుంచి ట్వీట్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.